ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. ఓం శ్రీ గురుభ్యో నమః. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. మనము శంకర భగవత్పాదులు ప్రసాదించిన వివేక చూడమణి అనేటటువంటి ప్రకరణ గ్రంథంలో అధ్యయనంలో ఉన్నాము. జగత్ బ్రహ్మల ఏకత్వాన్ని అర్థం చేసుకుంటున్నాము. కార్యకారణ సంబంధాన్ని విశ్లేషించి తెలుసుకుంటున్నాము. దీనికి మనకు చాలా పటిష్టమైన అవగాహన కోసం శంకరుల వారు బృహదారణిక ఉపనిషత్తులో ఘట భాష్యాన్ని ప్రసాదించారు. దానిని 2 వారాలుగా చెప్పుకున్నాము. ఇక 3వ భాగంగా ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో నిన్న శూన్యవాదాన్ని వారు ఖండించిన విధానాన్ని మనము తెలుసుకున్నాము. ఈరోజు అసత్కార్యవాదాన్ని ఒక స్లైడ్ పాతదాన్ని మొదలుపెట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. పిండ కపాలాదేహి ఆవరణ వైలక్షణ్యాత్ అయుక్తం అన్నారు అసత్కార్యవాదులు. వీళ్ళు ఏమిటి? కారణం ఆర్ ది కాజ్ ఈజ్ సత్, కార్యము ఆర్ ది ఎఫెక్ట్ ఈజ్ అసత్ అని వాళ్ళ తాలూకా వాదన. మట్టి ముద్ద, పెంకు మొదలైన వాటిలో కుండను కప్పేటటువంటి లక్షణం ఎక్కడ ఉన్నదండి? మట్టి ముద్దే, కొండే. ఇది వెళ్ళి దాన్ని కప్పేయడం ఏమిటి? మీరేదో ఆవరణ అంటున్నారు. నాట్ ఇంట్రెన్సిక్. ఇఫ్ ఇంట్రెన్సిక్, ది వెన్ కవరింగ్ షుడ్ బి ఇన్ ద సేమ్ లోకస్ యాజ్ ది అదర్ వన్ కవర్డ్. అంటే ఇక్కడ మట్టి ముద్ద, అక్కడే కొండ, రెండు ఒకేసారి నాకు తెలియాలి. అలా కనపడటం లేదు నాకు. మట్టి ముద్ద పోయిన తర్వాత కొండ కనిపిస్తుంది. అంచేత లేదు. ఎక్స్ట్రెన్సిక్ అని అన్నారు అనుకోండి మీరు. ఒకవేళ ఈ ఆవరణ ఎక్స్ట్రెన్సిక్ అవుతే స్క్రీన్ లాగా, లైట్ లాగా అది వేరే లొకేషన్ లో ఉంటుంది. ఇప్పుడు కొండ ఎక్కడ ఉంటే గోడ ఎక్కడ ఉంటుంది, స్క్రీన్ ఇక్కడ ఉంటుంది. ఈ రెండు లొకేషన్ లో ఉంటే అది ఒకే కారణానికి సంబంధించిందని చెప్పడానికి వీలు ఉండదు. కాబట్టి యు డోంట్ యాక్సెప్ట్ యువర్ ఈ ఆచ్ఛాదన అని చెప్తున్నారే మీరు. పిండ కపాలేది ఆవరణ అంటున్నారు. ఆ ఆవరణం అన్నది ఇక్కడ కుదరదండి, అయుక్తం అన్నారు. అంటే ఈయనేమిటన్నారు గురువు గారు? అయ్యా, అవి ఒకే దేశంలో, అంటే ఒకే ప్రదేశంలో ఇన్ ద సేమ్ లోకస్ ఉంటూ కూడా ఒక దానిని ఒకటి కవర్ చేయవచ్చు. ఒకే ప్రదేశంలో ఉన్నప్పుడు రెండు కనబడాలని మీరు అంటున్నారే, అక్కర్లేదు. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ. పాలు నీరు తీసుకోండి. పాలు నీరు ఒకే పాత్రలో ఉన్నాయి, అయితే కూడా పాలు అనేటటువంటివి నీళ్ళని కప్పేస్తున్నాయి కదా, నీళ్లు కనపడటం లేదు కదా. అలాగే మట్టి తాలూకా చూర్ణము, పౌడరు, మట్టి ముద్ద అన్నీ కూడా కుండ కంటే ముందస్తు కార్యములు. యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. దీస్ ఆర్ ఆల్ ద యాంటీరియర్ ఎఫెక్ట్స్ ఆర్ ప్రీవియస్ ఎఫెక్ట్స్. నన్ ఆఫ్ దమ్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఏ కారణ. మట్టి ముద్ద is not the karana there. It is only the dravya of the matti which is the karana. And the matti mudda or matti powder or ఇవన్నీ కూడా ముందస్తు కార్యములు. వాటిలో కొండ అవ్యక్తంగా, అంటే కప్పివేయబడినదిగా ఉన్నది కదా అన్నారు ఈయన. అంటే ఏమిటి? అది మట్టి ముద్ద కారణము, కొండ కార్యము అనేటటువంటి దానిగా చూడొద్దండి. మట్టి ముద్ద కూడా ఒక కార్యమే. ఆ కార్యము నశించి మరొక కార్యము వస్తున్నది.
ఏదైనా ఒక కార్యము కావాలి అంటే దాని ముందు కార్యము, ముందు రూపము, నామము పోయి క్రొత్తది వస్తుంది. గోధుమ పిండి అనేటటువంటి నామము రూపము పోయి అక్కడ పూరి అనేటటువంటి కొత్తది కార్యంగా ఎఫెక్ట్ గా కనిపిస్తుంది. ఆ ముందుది కూడా కారణం కాదు, అది కూడా కార్యమే. ఆ గోధుమ పిండికి వెనకాల మళ్ళీ గోధుమలో, దాని వెనకాల ఆ కంకులో, దాని వెనకాల ఆ పంట ఎలా ఉన్నాయో ఇవన్నీ ఇంటర్మీడియరీ ఎఫెక్ట్స్ ఆర్ కార్యములు. అంచేత ఈ విధంగా ఉండడము, అవ్యక్తంగా కప్పివేయబడినదిగా ఉండడము చక్కగా పొసగును. హైలీ టెనబుల్. ఓకే. నా అసత్కార్యవాదులు, ఓహో కుండ పుట్టాలంటే మీ ఉద్దేశంలో ఆవరణను తొలగిస్తే చాలు, ఇంకేం అక్కర్లే, అక్కడ ఏదో ఆవరణ ఉంది, కుండ రెడీగా ఉంది ఆయన చేతిలోని, కుమ్మరి చేతిలోని, ఆవరణను తీసేస్తాడు, కుండ బయటకు వచ్చేస్తుంది. ఎక్కడండి బాబు అలా కుమ్మరాయిని తయారు చేస్తున్నారు? ఎంతమంది కులాలను మనం చూసాము. కావాలంటే రండి, ఆయన ఇలా మట్టి ఎలా ఉంటుంది, ఆ మట్టి పోయేసి ఇది వస్తుంది. అంతేగాని ఇవన్నీ ఆవరణను తొలగించడం ఇలాంటివన్నా చేస్తారా? అలా ఏం చేయటం లేదు. దట్ ఇస్ నాట్ రైట్ అన్నారు. అంటే ఆవరణ అంటే ఫిజికల్ గా ఏదో ఒక ఇది పట్టుకుని దీన్నేమో దీని చుట్టూ ఇది ఆవరణ అన్న లెవెల్లో వాళ్ళు చాలా బేసిక్ గా ఆలోచిస్తున్నారు. దాన్ని ఏంటంటున్నారో ఏం చెప్తున్నారు. సత్కార్యవాదం. కారణే వర్తమానం కార్యం, కారణే వర్తమానం కార్యం, కార్యాంతరాణం ఆవరణం. దట్ ఈస్ హి స్టేట్మెంట్. అనదర్ మాస్టర్ స్ట్రోక్. మట్టి ముద్ద అనేక రూపాలుగా రూపొందించవచ్చును కదా. ఏమిటండి? ఓకే, కుండ, కూజ, మలక, ప్రమిద, పలక, ఏదో రకరకాలైనటువంటి రూపాలను పొందొచ్చు కదా. మరి తనకు కావలసినటువంటి కుండ రూపాన్ని పొందడానికి ఏం చేస్తాడు? ఇతర రూపములను, అంటే వాటి ఆవరణలను తొలగించుకుంటూ పోతాడు. అంటే కుండ కోసమే ప్రయత్నం చేస్తాడు. ఆ కుండ కోసం ప్రయత్నం చేయడం అనేది చూశారా? అదే మిగతా ఆవరణలను, అంటే వేరు కార్యములుగా రావడానికి రెడీగా ఉన్నటువంటి ఆ మట్టిలో కుండ రావడానికి రెడీగా ఉంది, పూజ ఉంది, మలక ఉంది, ప్రమిద ఉంది, అన్నీ ఉన్నాయి. అవి రాకుండా ఆ ప్రయత్నాన్ని ఆపి, అంటే ఆవరణను తొలగించి ఈ ప్రయత్నం చేయడమే ఆవరణ తొలగడం అండి. అందులో ఉన్న కుండ ఉన్నది అనేటటువంటి బుద్ధి జ్ఞానం ఒకటి ఉంది కదా ఆయనకు, అందువలననే ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఒక రాయి ఉన్నదండి, ఆయన దగ్గరకు ఒక ఆయన వెళ్ళాడు. అయ్యా ఇదేమిటండి రాయి అంటే, ఇదేనండి ఒక వారం రోజుల్లో శ్రీకృష్ణ విగ్రహం అవుతుందంటే, అయితే దీనికి ఇప్పుడు పూజ అది చేసుకుంటానండి, సహస్రనామార్చన, లేదంటే అష్టోత్తర శతనామ పూజ, షోడశోపచారాలు కాదండి, ఇంకా టైం ఉంది, 1 వీక్ తర్వాత రండి, కృష్ణుని విగ్రహం తయారవుతుంది, అది తయారైన తర్వాత ఆ పంచేతులుగా ఇంతవరకు ఇప్పుడు రాయి అంటే, ఆ కృష్ణుని విగ్రహము అందులో ఉన్నది కదా. ఆ కృష్ణ విగ్రహాన్ని కల్పించే కదా ఆ శిల్పి ఆ విగ్రహాన్ని బయటకు తీస్తారు. ఇప్పుడు ఒక మట్టి పెట్టుకుని విగ్రహాలు తయారు చేసి ఆయన ఉంటారు, మట్టితో బొమ్మలు చేసేవారు ఉంటారు. దుర్గా పూజ వస్తే దుర్గ బొమ్మలు తయారు చేస్తారు. అదే వినాయక చవితి టైం అవుతే అక్కడ డిమాండ్ వినాయకుడికి ఉంటుంది కాబట్టి వినాయకుడు బొమ్మలు తయారు చేస్తారు. అలాగే ప్రాబబ్లీ అది క్రిస్టియానిటీ ఉన్నటువంటి ఏరియా అయి ఉండి అక్కడ క్రిస్మస్ టైం అవుతే యేసుక్రీస్తు బొమ్మను తయారు చేస్తారు. బొమ్మ యేసుక్రీస్తుదైనా, కృష్ణుడిదైనా, దుర్గదైనా, వినాయకుడిదైనా మట్టి ఒక్కటే కదా. సో ఈ విధంగా రాతిలో ఉన్నటువంటి కృష్ణ విగ్రహాన్ని కల్పించి ముందుగానే తనకు ఆ రాబోయే కార్యము అందులో ఉన్నట్టుగా తెలుసుకునే కదా ఆయన చేస్తున్నారు. అంతేకాని రాతిలో కల్పించడానికి వీలైనటువంటి ఓ తేలును పట్టుకు తీస్తారా ఏంటి అక్కడి నుంచి? మీరు అంటున్నది బాగుంది, ఆవరణ తీసేయడం అంటే ఇగో ఈ కర్చీఫ్ ఇలా కప్పినట్టు తీసేయడం అలా ఊహించకండి. ఆవరణ అంటే ఇది, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఇంట్రెన్సిక్ ఆవరణ మీన్స్ దిస్ వన్. That's what he is saying is, if there is a cause, the cause can throw into many effects, multiple effects. Negating all other effects and getting the desired effect is the avarana removal, is the annulling of the avarana. That's what exactly he is telling. Okay. Now, సత్కార్యవాదంలో ఇంకొక పెద్ద మాస్టర్ స్ట్రోక్ చెప్పారు. అతీత, అనాగత, వర్తమాన, ప్రత్యయ, భేదాచ. భేదాచ అంటే అండ్ ఆల్సో ఐఎమ్ టెలింగ్ యూ వన్ మోర్ థింగ్. there is what is called the vartamana pratyaya. Okay, this glass is there, this is known very clearly in the vartamana, visible to me pratyaksha. This is called the vartamana pratyaya. Atita pratyaya అంటే what is already posterior, gone,
అంటే గడచిన అనేటట్టు. అనాగత నాట్ యట్ కమ్, టు కమ్, భవిష్యత్, అనాగత. 3 ప్రత్యయములు ఉంటాయండి బుద్ధిలో, 3 రకాల ప్రత్యయాలు. ఒకటేమిటి? అతీత ప్రత్యయము, రెండవది వర్తమాన బుద్ధి ప్రత్యయము, మూడవది భవిష్యత్ అనాగత బుద్ధి ప్రత్యయము. ఈ 3 ప్రతి దాంట్లో ఉండే తీరుతాయి అంటూ చెప్తున్నారు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ a huge building being built without a plan or a blueprint? Can you just imagine that? Nobody can just like that start brick by brick without any planning. So there must be the building already in the future tense. What is going to be building is already present in the blueprint. Will it not be there in the memory and pictures after it is demolition? Okay, a building పడిపోయింది, అగో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఉన్న టవర్స్ పడిపోయి. డోంట్ వి నో హౌ ఇట్ లుక్డ్ లైక్? దట్ మీన్స్ దిస్ ఈస్ కాల్డ్ ది అతీత బుద్ధి ప్రత్యయ, అంటే గడిచిపోయిన దానిని. అలాగే రాబోయేదాన్ని బ్లూ ప్రింట్ లో చూడడము అనాగత బుద్ధి ప్రత్యయ. అండ్ అఫ్ కోర్స్ ది వన్ ఇన్ ద వర్తమాన ఈజ్ నోన్ టు ఆల్ ఆఫ్ us. What a huge blueprint the Almighty must be having for all of us. ఒక చిన్న విషయాన్ని మనము తయారు చేయాలి, లేకపోతే ఏదైనా ఒకటి ప్లాన్ చేయాలి, ఒక ఈవెంట్నో, ఒక బిల్డింగ్నో, ఒక వస్తువునో తయారు చేయాలంటే ఎంతో ప్లానింగ్, ఏమేమి మెటీరియల్స్ ఏ పాళ్ళలో ఉండాలి, ఎప్పుడప్పుడు ఏది వేయాలి అనేటటువంటి ప్లాన్ లేక బ్లూ ప్రింట్ మనకు ఉంటుంది. మరి కాలంగా ఎన్నో మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలుగా, ఎన్నో గెలాక్సీలుగా, ఎంతో మ్యాక్రోకాసంగా, ఇంత పెద్ద బ్రహ్మాండంగా, అదే ఇంత చిన్న పిండాండంగా దీని లోపల ఉండే మైక్రో విషయాలన్నిటినీ కూడా ప్లాన్ చేసే పరమాత్మ బ్లూ ప్రింట్, ఆయన తాలూకా కాస్మిక్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత గొప్పదై ఉంటుందో ఒక్కసారి ఊహకి కూడా అందదు. వీఆర్ ఆల్ ఏర్ స్ట్రక్ అండ్ డమ్ స్ట్రక్ అట్ ది huge Chaitanya or the knowledge power of the Almighty, isn't it? So no man attempts to create or get something without no man attempts to create or get something that is non-existing. Non-existing అంటే శశ విషాణము, లేకపోతే మనిషికి కొమ్ము పట్టుకురా అంటే మనిషి కొమ్ము వేరే తేగలడు, మనిషిని వేరే తేగలడు. కానీ మనిషి కొమ్ము ఒకటిగా ఉన్నది ఎవడం తేగలట? అలా ఉండదు కదా, మనిషికి కొమ్ము ఉండదు కదా. దట్ ఈస్ కాల్డ్ ఫ్యాంటసీ. ఇన్ వేదాంత పార్లన్స్ ఇట్ ఈస్ కాల్డ్ తుచ్చం. తుచ్చం అంటే ఫ్యాంటసీ, ఫ్యాంటాస్టిక్ అన్నారనుకోండి, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్. దట్ మీన్స్ యూ కెనాట్ గెట్ ఇట్. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్యాంటసీ. No one makes an attempt to get something like a fantasy. What all he does, what all he tries to do is produce something new with modification or addition to already exist. One builds on the other. For example, we had transport sadhanas. You know how they have evolved over a time. We know the media of communication, how they have evolved over a time, one built on the other. Started with the telephone, a telephone became a landline phone, landlines have become a mobile phone, then the STD call, then the WhatsApp calls, then the internet. These are all, one is an addition on the other. Nothing is really new, because if you look at any effect now, it looks so wonderful, very novel, but not. It's a very great part of that is already what was known or existing, and a little bit of modification, adding other karyas, other karanas into that, and adding other nimittas into that, other sahakari karanas into that. The new one is modified. For example, a car which was manufactured around say 100 years back, the same company is manufacturing a beautiful car now. All that is nothing but this is called R&D, research and development over what is. So everything is only a sort of build up on what already existing. Nothing is new. The earlier effect always proceeds into the subsequent effect. దీనినే అనుగతము అని నేను చెప్పారు గురువు గారు. అంటే ది ఎర్లియర్ ఎఫెక్ట్ ఈస్ ప్రొసీడింగ్ ఇంటూ, ఇట్స్ కంటిన్యూయింగ్ ఇంటూ ద సబ్సిక్వెంట్ ఎఫెక్ట్. హెన్స్ ఎఫెక్ట్ ఆల్సో ఈజ్ ఇటర్నల్ అండ్ కంటిన్యూస్.
The effect also is evolving right from the Parabrahma till now, and some more evolutions are going to come, some more new additions are to come, and all the effects or the summated knowledge of that is being contained in one way or other, and it continues. Maybe functionally the effect is not now seen. We'll come to that. The functionality of that, he has got a point on that also. Gadachina atita buddhi prachayamu, వర్తమాన బుద్ధి ప్రత్యయము, భవిష్యత్ బుద్ధి ప్రత్యయము అనేటటువంటివి మూడు ఉండే తీరుతాయి. అంటే రేపు రాబోయే కుండ యొక్క ప్రత్యయము అంటే బుద్ధి ప్రత్యయము ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మట్టిలో ఉన్నది. అక్కడ మట్టిలో కనిపించకపోయినా, డైరెక్ట్ గా పర్సీవ్ చేసుకోవడానికి పట్టుకోవడానికి కుండ కనపడకపోయినా ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ అంటూ వాదించారు. ఇంకా చెప్తున్నారు, విప్రతిషేధాచ అన్నారు. విప్రతిషేధాచ అంటే ఏమిటండి? కుండ పుట్టబోతున్నది అనే వాక్యము. ఆయన దగ్గరికి వెళ్ళాం, పోటర్ దగ్గరికి. అబ్బాయి ఏమిటండి తయారు చేస్తున్నారు, చక్కగా చక్రం తిరుగుతుంది, కుండ తయారు చేస్తున్నానండి అంటే, కుండ పుట్టబోతోంది అని వర్తమాన కాలంలో రాబోయే కుండను ఒక 2 hours లోనో 3 hours లోనో రాబోయే కుండను గురించి ఇప్పుడు ఆయన చెప్తున్నారు. అంటే అదే కాలంలో కుండ లేదు అన్నారు అనుకోండి, అంటే కుండ లేదండి మట్టిలో అంటే రాబోయే కుండ ఒక 1 hour లో రాబోతుంది. ఇప్పుడు అక్కడ కుండ లేదు అంటే యుక్తికి విరోధం అండి. పుట్టబోయే కుండ లేదు అంటే కుండ పుట్టబోదు అని అర్థం వస్తుందండి. అంటే అప్పుడు ఆయన కుండ తయారు చేయడం లేదు, మరేదో తయారు చేస్తున్నారనే అర్థం వస్తుంది. అక్కడ లేదు, ఏం చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, ఊరికే మట్టి నీటి తిప్పుతున్నాడనే అర్థం వస్తుంది. అంటే కుండ అనేది లేదని చెప్పినట్లవుతుంది. అలా అనడానికి వీలు లేదు. This is called vipratishedacha. We say there is a pot and we say there is no pot in the mud. It's not possible. When you say a pot, the pot buddhi is there. Already the pot is available in the mud that is there. మా అమ్మాయి గర్భవతి అన్నారు అనుకోండి, మన ఇంట్లో అన్నాం, మా అమ్మాయి గర్భవతి అండి అంటే పుట్టబోయే బిడ్డ బుద్ధి ప్రత్యయంలో ఆల్రెడీ ఉంది. ఎన్నో ఏర్పాట్లు జరుగుతూనే ఉంటాయి ఆ బిడ్డ పుడుతుందనేది. అంటే బుద్ధి ప్రత్యయంలో ఉంది, ఫిజికల్ గా బిడ్డ లేదు కానీ బుద్ధి ప్రత్యయంలో ఉంది. పుట్టబోయే బిడ్డ వర్తమానంలో బిడ్డ లేదండి అన్నా అనుకోండి అంటే పుట్టలేదనొచ్చు కానీ బిడ్డ ఉన్నది అనేది తెలుస్తూనే ఉంది కదా, అంటే ఆమెకు బిడ్డ పుట్టడం అనే అర్థం వచ్చేస్తుంది. లైక్ ఇన్ ఏ కేస్ ఆఫ్ ఎ బ్యారన్ ఉమెన్. అంటే రాబోయే కార్యరూపము బుద్ధి ప్రత్యయముగా లేదు అనుట విప్రతిషేధం. What is vipratishetha? Vipratishetha is any effect that is going to come is already designed and desired in a particular way, and we will try or put all our efforts in the direction. Maybe the efforts may come true or may not come true depending on the Almighty's will, but the plan buddhi pratyaya is always there. Saying that it is not there is vipratishetha. ఓకే, సో అంచేత కారణములాగే కార్యము కూడా ఉన్నదని ఒప్పుకోండి అంటున్నారు. ఇంకా చెప్తున్నారు, మృత్ అవయవ సంస్థానం అన్నారు. దిస్ ఇస్ అనదర్. ఇన్ దోస్ డేస్ ఈస్ థింకింగ్ ఆఫ్ స్పేషియల్ అరేంజ్మెంట్ అండ్ 3D arrangements are that సంస్థానం వర్డ్, అవయవ సంస్థానం ఈజ్ స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ దట్ మృత్. మృత్ అవయవ సంస్థానం. కుమ్మరి ఏం చేస్తున్నారండి? కుమ్మరి గారు మట్టిలోని కణముల సంస్థానమును అంటే 3D స్పేషియల్ అరేంజ్మెంట్ను మార్పు పొందించి కుండ అనే రూపాన్ని తయారు చేస్తున్నారు. మట్టి కణములకు భిన్నంగా వేరు ఏది చేయలేరు. What is he trying to do? He is trying to get a particular shape which he desired to prepare out of the same mrittu by rearranging the spatial arrangement of the mud particles. మట్టి కణములను సంస్థానములో మార్పు పొందించి కుండను తయారు చేస్తున్నారు. కానీ కుండను తయారు చేద్దామని కూర్చుని ఒక చక్కటి బంగారపు నగను ఒక కలువ పువ్వును దానిలోంచి చక్కగా చెట్టుకున్న పువ్వును తయారు చేయలేరు. ఆయన కావాలంటే మట్టి పుష్పాన్ని తయారు చేసుకోవచ్చు, మట్టి నగను తయారు చేసుకోవచ్చు, కానీ మృత్తుకు భిన్నంగా ఏం చేయలేరు. అంచేత కారణమైనటువంటి మృత్ సత్ అది మట్టిలా తాలూకా అన్ని కార్యాలలో కూడా ఇన్ ఎవ్రీ ఎఫెక్ట్ ఆఫ్ క్లే ద క్లేనెస్ ఈజ్ సీన్. మట్టి తాలూకా అన్ని కార్యములలో కూడా మట్టి అనువృత్తి అవడమే సత్తు కదండి. అలాంటప్పుడు కార్యములో
కారణంలో ఉన్నటువంటి మృతు కార్యంలో కంటిన్యూ అవుతూ ఉంటే కారణం లేదు, కార్యము లేదు, కారణమే ఉన్నది అని ఎలా చెప్తారు? నిమిత్త మాత్రం చేత, బై బీయింగ్ ఏ ఇన్స్ట్రుమెంట్ in bringing out the part, by keeping his hand and the force and the rotations and all that, shaping, ఆ సంస్థానాన్ని మార్చడం అనేటువంటి కార్యము చేయడమే అక్కడ కుండని తయారు చేయడం. అంటే what happens? That is why నిమిత్త మాత్రం భవ. So we are only at best instrumental in bringing out the hidden effect from the given cause. The hidden effect of a puri is very much there in that godhum pindi, and what Amma does is try and convert the hidden effect from which is not manifest in that godhum pindi into a puri which is manifest. She becomes the nimitta or nimitta matram cheta aa samsthananni marchadam valana additional material causes no లేకపోతే నిమిత్త కారణాలను యాడ్ చేయడం వలన న్యూ ప్రోడక్ట్ వస్తుంది. సరేనండి, మా ఊర్లో ఒక పోటర్ గారు ఉన్నారు, ఆ కులాలుడు, ఆయన చాలా నేర్పరి. అయితే మట్టి లేకుండా ఆయన కుండ తయారు చేస్తాడా? చేయలేడు. అలాగే మా ఊర్లో ఒక మంచి బంగారపు పని ఆయన ఉన్నారండి, అయితే బంగారం ఇవ్వకుండా ఆయన నగ తయారు చేసిస్తారా? చేయలేడు. సో ది బేసిక్ సబ్స్టెన్స్, ద్రవ్యం ఏదైతే ఉందో అది కొనసాగుతూనే ఉంటుంది. కార్యంలోనూ ఉన్నది, దానికి ముందున్నటువంటి కార్యంలో ఉన్నది, దానికి ముందున్నటువంటి కార్యంలోనూ ఉన్నది, వాటి అన్నిటికీ ముందున్న కారణంలోనూ ఉన్నది అంటూ నేర్పిస్తున్నారు. ఓకే, అతీత, అనాగత, వర్తమాన, ప్రత్యభేదాచ్య ముందు చూసాం ఈ మాట, మళ్ళీ దాన్ని ఇంకొంచెం విశ్లేషిస్తున్నారు. పోయిన కుండ అతీత ఘట, పుట్టబోయే కుండ అనాగత ఘట, వర్తమాన ఘట, వర్తమానములోనున్న కుండ కాదు, కుండ నిత్యమైన బుద్ధి ప్రత్యయములు కావా? కుండ అనే బుద్ధి ప్రత్యయం లేకుండా కుండ ఎలా తయారు చేస్తాడు? He must have had a pratyaksha anubhava of what is a pot. He must have had an anumana pramana of how to prepare a pot. Out of this he infers, okay, this is the way I do, I get out of it. This is the inference. Or he must have read, if he is doing dinner, any one of us, you would have read somewhere that if you proceed in this fashion, you will be able to get probably the desired effect. ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణములకు లోబడియే ఎవరైనా సరే ఒక కారణము నుంచి కార్యరూపాన్ని సాధిస్తారు. అంటే ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణాలు ఆల్రెడీ ఉన్నాయి. అంటే ది పాట్నెస్ ఆర్ ది పాట్ బుద్ధి ఈస్ ఆల్రెడీ అవైలబుల్ బిఫోర్ ద పాట్ ఈస్ బోర్న్. కారణ రూపంలో ఉన్నదే కార్యరూపంలో నిక్షేపించగలరు. కారణ రూపంలో లేకుండా అది కార్యంలోకి రాదు. దీనినే కార్యకారణ సంబంధం. సో ఇఫ్ యు సీ a karya or an effect, you can infer that the karana is there. If you see a karana, you can conceive what are all the things that can come karyas out of this karana and try in a particular direction to produce one karya out of one karana at a given time. This is called the karya karana sambandhamu satyamu. Anuvrutti ante continuation అనేటటువంటిది తప్పనిసరి. ఓకే, ఇంకా చెప్తున్నారు. అర్ధక్రియా సామర్థ్య రూప సత్వ నిషేధ, అనదర్ మాస్టర్ స్ట్రోక్. సో వాళ్ళు అన్నారు, ఓకే సార్, మీరేమో మట్టిలో కొండ ఉన్నదని చెప్తున్నారు, చాలా కన్విన్స్ చేశారు మాకు, కానీ మీరు అంటున్నటువంటి ఆ కుండతో ఇప్పుడు నీళ్ళు పట్టుకోగలనా? మీరు అంటున్నటువంటి ఆ కుండతో నేను ఇప్పుడేమో దాంట్లో కందిపప్పు పోసుకోగలనా? మీరు అంటున్నటువంటి ఆ కుండలో ఇప్పుడు నేను వేరేదైనా ద్రవ్యాన్ని నింపగలనా? ఆ కుండ లేదుగా, ఫిజికల్ గా నేను పట్టుకొని చూడగలనా? ఓహో, ఈ ప్రాబ్లం ఇదా? కుండ పుట్టడానికి ముందు రూపము, ప్రయోజనము, కార్యమునకు పనికి వచ్చుట లేదని అంటున్నారా మీరు? అర్ధక్రియా సామర్థ్య రూపసత్వ నిషేధమా మీరు చెప్తున్నారు? అంటే ఏమిటి? అర్ధ పర్పస్, క్రియ యాక్షన్, సామర్థ్యము ద ప్రయోజనము, రూప షేప్, సత్వము అది ఉండడము,
నిషేధ లేదంటున్నారా? ఓకే, ఐ డూ అగ్రీ. ద functionally the pot is not there. At the time before it is born from the hands of the potter, the pot is not there functionally. What you are saying, probably you are always looking at the functional aspect. I do agree, functionally it may not be there, but కుండ అనే కార్యము కారణమైన మట్టిలో లేకపోలేదు. యాజ్ ఎ బుద్ధి ప్రత్యయ, యాజ్ ఎ స్ట్రక్చరల్ ఎంటిటీ, ఇట్ ఈస్ దేర్. ది శిలా of Krishna Bhagavan is there in the marble already, and maybe functionally you will not be able to worship that at all because the functionality is not yet come. Every work that we do will have a planning stage, a structural stage, and a functional stage. Okay, you have a planning of a building, a blueprint, you have a structure, then you put paints, you put lights, you give water, and Griha Pravesam becomes functional. Just because people are not living in Griha Pravesam is not done, do you call that building something else, or you call it still a building? Okay, కట్టారండి కొత్తగాను, ఇంకా వాళ్ళు రావాలి. Okay, functionality is not there, but still structurally it is there on the blueprint. It has already come out, and functionally it will be operative very soon. So there is a metro rail going on, everything is come out. Functionally it is not functioning means that there is a blueprint, there is a plan, there is a projection, there is a clear understanding what is going to come out there. This is what exactly functionality is. Only one aspect of the karya or the effect. There are several aspects of the karya, and one aspect only you are picking up. Of course, that may not be there at that time. Now let us take a few examples. జగత్తుగా వ్యక్త రూపముగా రాబోయే కార్యము కారణ రూపమైనటువంటి జగత్కారణమైన హిరణ్యగర్భ ప్రజాపతి యందు ఉండనే ఉన్నది. ఎట్లా ఉన్నది? ఫంక్షనలీ నాట్ దేర్, అవ్యక్తముగా సృష్టికి పూర్వము ఉన్నది. ఆ తరువాత వ్యక్తమై వేరియస్ లెవెల్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ లో రకరకమైన కార్యములు, అంటే ముందు మహత్, మహత్ నుంచి మహదహంకారము, మహదహంకారం తర్వాత మహద్ బుద్ధి లేక హిరణ్యగర్భ సూక్ష్మము, దాని నుంచి మహత్ శరీరము లేక విరాడాత్మ, దాని నుంచి ప్రజాపతులు, దాని నుంచి భూతములు, దాని నుంచి దేవతలు, దాని నుంచి ఈ రకరకములైన జీవరాశులు ఒకటి ఒకటి వచ్చినాయి. అయితే బ్లూ ప్రింట్ ఈస్ దేర్, ద ప్రాసెస్ ఈస్ దేర్, ది ఫ్లో ఈస్ దేర్. ఓకే, నౌ యూ థింక్ ఓవర్, there are terrorists who are planning to destroy a very important target in a country. Okay, they have not yet destroyed, but they were caught by the intelligence bureau. They are caught. Will they be punished or not punished? Will they be punished or not punished? Why? They can say, no, we have not yet blasted that building. That is immaterial. Already the very plan itself says it is going to happen if we leave it for a time. A team is caught in planning to loot a bank, and in the process may kill the people also there with the guns. Do you think the bank robbery has to occur before they are punished? The moment the plan is there, and we know the police knows that, the government will order them to be sealed and locked, and then probably taken to task. The functional effect need not have taken place. The very plan, the structure is enough to say that the function is going to come. Okay, mental crimes are more dangerous than impulsive physical crimes. Our law also provides for that. If somebody impulsively kills somebody just on the spot of it without much of evidence to say that he has planned the murder, he will escape a great punishment. Maybe a small punishment will be given. Versus a person who purposefully planned and got it done through somebody also, he will be punished because for the meticulous planning he did in that crime. All this tell what? The functionality is only one aspect. Artha kriya samarthya rupa sattva nishedam unde, that is not negating the karya there. The karya is there, the functionality has not yet taken place. That's all. For example, this cell phone is there. So my son has given this cell phone, let us say, and this cell phone I have not put it to charge. I have not connected to the SIM card. I have not connected. I have not connected to the Wi-Fi. And then after some time, my son came and he charged it, put the SIM card, and put also the Wi-Fi connection, and it is functional now. Let us say after some days, the SIM card is somehow has to be changed, it is removed, or it goes out of charge and it is not functional. Still you call this cell phone or not? In all the three states, before it was functional,
when it was functional, when it ceases to be functional, in all the stages, this is called only a cell phone, nothing else. Maybe you may add an adjective, yeah, cell phone, inka SIM card veyali. Cell phone, inka dantlo nemo Wi-Fi connect cheyali anochu kani, but still, you will not say that it is not a cell phone because the functionality has not started. That's exactly a baby in the womb may not be available directly to visit for you to see, but structurally the baby is there. Functionally, it will come and play with you after 1-2 years. That is there. So lack of functional evidence right now is not a reason to negate the karya in that karana. Okay. ఇదే భగవద్గీత 3:6లో చెప్తుంది. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్. ఏ పని చేయలేదు, కర్మేంద్రియములు రిస్ట్రైన్ చేయిస్తాడు, ఏ తప్పు చేయలేదు, మనసులో మటుకు అన్ని చేసేస్తున్నాడు. ఏవి చేయకూడవో అవన్నీ. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. ఈజ్ ఆల్రెడీ డూయింగ్ ఆల్ ద క్రైమ్స్ మెంటలీ, సో హీ షుడ్ బి టేకెన్ టు టాస్క్. మృత్యునైవ ఇదం ఆవృతం ఆసీత్. ఇది శృతి వాక్యం, భగవత్పాదుల వాక్యం కాదు. మృత్యునాయేవ మృత్యు చేతనే ఇదం మీన్స్ ఆల్ దిస్ సృష్టి ఆవృతం ఆసీత్. వెన్ అగ్రే, బిఫోర్ క్రియేషన్, దిస్ ఈస్ covered. What is that? The world is in a seed state. What state? Seed state. Just like the whole Marri Vriksha is there in that seed, బీజ రూపముగా ప్రపంచమంతా అక్కడ ఆవరింపబడి ఉన్నది. అన్మానిఫెస్ట్ స్టేట్, దట్ ఈస్ కాల్డ్ అవ్యక్త స్టేట్. intrinsic state, it has not become extrinsic, it is still intrinsic state. Embedded state, not come out, the bud has not come out from that, but is still embedded in the plant, like that. Embedded state, about to spring forth, hidden in the primordial cause. What is that primordial cause? మనం చెప్పుకున్నాం, జగత్ కారణం. ఓకే, అటువంటి ప్రైమార్డియల్ కాజ్ లో అంత ఉంది. రెస్ట్ ఆల్ ఆర్ ఫ్రమ్ ది హిరణ్య గర్భుని విరాట్ శరీరము నుంచి అన్ని కూడా కార్యములే. హిరణ్య గర్భ దగ్గర మెంటల్ కాన్సెప్ట్ లో ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మహదహంకారము మహద్బుద్ధి లేక హిరణ్య గర్భతత్వము, అక్కడి నుంచి సూత్రాత్మ, ప్రాణశక్తి, సత్యస్య సత్యం, ప్రాణావయ సత్యం, దెన్ ద విరాట్ రూపం, విరాడాత్మ. ఫ్రమ్ దట్ ఆన్వర్డ్స్ everything is only an effect. Primordial cause is only the real cause. All others are relatively a cause. Just like Godhuma Mokka is a relative cause for Godhum Pindi, and Godhum Pindi is a relative cause for Puri. These are all relative or intermediary effects or karyamulu. Effect number 1, 2, 3, 4, 5, n. Or if you start, this is the first effect, n-1, n-2, n-3, n+1, n+2, n+3. That is what we have to understand. Mrutyunaiva idam avrutam asit means everything is in the seed state, unmanifest state, intrinsic state, embedded state, about to spring forth, hidden in the primordial cause. That primordial cause is for some reason in the Shruti is designated as Mrityu. Why it is so, that is a different story. We have to study Brihadaranyaka. When we come there, we will learn it. Seemingly, it appears the previous effect or karyam is the cause or the karanam of the subsequent effect. The best example again, the Puri manifest is there, the karyam, and the previous one is the powder of the Godhum Pindi, and this appears to be the karanam, and this appears to be the karyam. This is the seeming, apparent reality, and not a real reality. The real primordial cause is that one. The functionality is only a relative state. The functionality is only a relative state. A car is a car while it is being built, while it is on the road, and while it is in the dump. Car is not running, but they call that is car factory. And the car running on the road is called car, and car when it is dumped in the dump, it is still called a car dump.
isn't it? So a car is a car while it is being built on, or on the road or in the dump. This is what exactly Gita also is telling. Dhumena vriyate vagnihi yatha darsho malena cha yadholvena avruto garbha tada tene damavrutam. ఈ ఆవృతం అనేది ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్. ఇక్కడ రెండు ఎక్స్ట్రెన్సిక్ చూపించారు. ధూమేన వ్రయతో వహ్నిః యథా ఆదర్శ మలేన చ. ఉల్బేన ఆవృతో గర్భః is intrinsic. Dhuma and the dust on the mirror is the extrinsic. These are the things they are telling. Okay. Now, కార్యకారణములు ఇంకొక మాస్టర్ స్ట్రోక్. అయుత సిద్ధత్వాన్ సిద్ధత్వాత్ అనుపపత్తే. అయుత సిద్ధత్వాత్ అనుపపత్తే. వాట్ ఈస్ దిస్ అయుత సిద్ధ? We have to see. Yuta siddha, they can be separated. Ayuta siddha cannot be separated. గుణి గుణము నుండి వేరుపడదు. గుణి అంటే గుణములు కలిగినది దాని గుణము నుండి వేరుపడదు. గుణిలేని గుణము లేదు. గుణిలేని గుణము లేదు. I'll treat with an example. How is that? I have taken Bangaladumpa and I have put that in a vessel, and that vessel has got water, and put that vessel on the stove and burning. After some time, when I tried to pick up the Bangaladumpa, it is very, very hot. Okay, I took it out. After some time, it became cold. The water was very hot, but after some time, water also became cold. The vessel also was very hot, but after some time, after a little later time, that also became normal temperature. But the stove is there, that was still very hot. What is that? Okay, the manta, the flame is there. The flame is very hot, but not the vessel, not the water, not the potato. Why? The guna of heat is not a property of the potato or the water or the vessel, but the guna or the heat property is a property or guna of the fire. So I cannot separate the guna from the guni. But when it is not an intrinsic property, svabhavamu kado, then it can be separated. So that's what exactly they are telling. Ayuta siddhat anupapatte. పచ్చగా మెరిసే గుణాన్ని బంగారం నుండి వేరు చేయగలమా? బంగారము, the very nature of gold is to shine and yellow. I can't make it anything different than that. వేడినీళ్ళలో దుంపలు చూశాము. కారణము, the cause ఉన్నది సత్ అయితే కార్యము అసత్ అభావము కాదాలదు. Because same karana is flowing into that. If the karana is the nature of that guna will flow into the karya also. The matti gunamu, the mrit taluka gunam edundo, that guna percolates into all the effects or karyas of that. So there cannot be any place in the naga which doesn't have a gold property. There cannot be any place in the pot which doesn't have the mrit property. కారణము సత్ అయితే దాని తాలూకా కార్యములన్నీ కూడా అభావం అవవు, అవి కూడా సత్తే. ఏమిటండి తేలింది? ఆ పరమాత్మ సత్తు కదా. మరి ఆయన తాలూకా ఈ కార్యములన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా ఇవి అభావం అనడానికి లేదు. అయితే మరి జగన్ మిథ్య అన్నారు, అది వేరే స్టోరీ. అది పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కోర్స్. ఇక్కడ మనం గ్రాడ్యుయేట్ లెవెల్ కోర్సులో ఉన్నాము. కారణము సత్తే, కార్యము సత్ దగ్గరే ఉన్నాము. ఓకే, రెండు భావ సత్పదార్థముల మధ్యనే కార్యకారణ సంబంధం ఉండగలదు అన్నారు మన భగవత్పాదులు. అంటే ఇప్పుడు కారణం అనేది సత్ అవుతే కార్యము కూడా సత్ అవుతేనే వాటి మధ్యన సంబంధం ఉండగలదు. ఒకటేమో ఉన్నది ఒకటి లేనిది అంటే ఒకటి సత్తు ఒకటి అసత్తు అవుతే కార్యకారణ సంబంధం రాదురా నాయన. అంటే ఇప్పుడు నీ మట్టి కారణమైన మట్టి సత్ అంటే, కార్యమైనటువంటి కుండ అసత్ అంటే మీ వాదంలో ఈ రెండు
భిన్న భిన్న పదార్థాలు, ఒకటి భావము ఒకటి అభావము. భావాభావముల మధ్యన సంబంధము ఉండజాలదు. అయితే సిద్ధత్వాత్ అనుపపత్తే, అంటే శూన్యము నుంచి ఏది పుట్టదు, సత్తైన దాని నుంచి పుట్టినది శూన్యము కాదు. సో ఐ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్, అండ్ వాట్ ఎవర్ ఇస్ దిస్ థింగ్ కెనాట్ బి నథింగ్. ఐ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. శూన్యం నుంచి ఏది పుట్టదు. Whatever that is created out of this, whatever you say this, cannot be a shunya. This is called the sat sat vada. Sat asat vada ani kottesi idi sat, కారణము సత్, కార్యము సత్ అంటూ నిరూపించారు. కారణము అభావము కాదు, అలాగే కార్యము కూడా అభావము కాదు. కారణము సతే, కారణము కూడా సతే. దీనినే సత్కార్యవాదము. అది ఉన్నది అని చెప్పి, ఏదో ఒకటి ఉన్నదని చెప్పి ఇది కాదు ఇది కాదు అన్నాం అనుకోండి. ఐ టెల్ మూర్తి దట్ దెర్ ఈజ్ an important packet or important book on my table, you go and get it. He brings one book. I say no, not this. Brings another book. No, not this. Until the one important నేను అనుకున్న వరకు అది అలా జరుగుతుంది. ఇది కాదు ఇది కాదు అంటే ఇంకొకటి అని అర్థము. అలాగే శృతిలో కూడా బ్రహ్మము ఉన్నది సత్, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఇదేది కాదు అంటే వీటన్నిటినీ చూచేది, కలిగించేది, కార్యములన్నిటికీ కారణమైనది, వీటన్నిటికీ కూడా ముందున్నది ఏదో అది. దాన్ని పట్టుకోండి. ఇది కాదు అంటే అది సత్ అవుతే ఇవి అసత్తులు అవ్వవు కదా, అవసత్తులు అది అవ్వదు కదా ఆయన కార్యం. అంచేత ఈ అసత్తులన్నింటినీ పక్కకి తొలగిస్తే ఏది మిగులుతుందో అదే అనాది, అనంతము, నిరవయవము, నో పార్ట్స్, నిరంజనము, నో టెయింట్, నిష్కలము, నో ఐ మీన్ పార్ట్స్ ఇన్ దట్ అగైన్, అచ్యుతము, డజంట్ పెరిష్. ఓకే, చ్యుతము లేనిది, జారిపోనిది అచ్యుతం. అదే అనాది, అనంతము, నిరవయవము, నిరంజనము, నిష్కలము. he is now deriving that karya is karana is sat, ఉన్నది, భావము. భావము అంటే ఇక్కడ భావ అంటే సత్ అని అర్థం. భావ అంటే నాకేదో మంచి భావం ఉందండి ఆయన అంటే ఆ భావం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. వాళ్ళంటే నాకు చెడ్డ భావం అండి. నో, దట్ ఈస్ నాట్ ది భావ వి ఆర్ సేయింగ్. భావ మీన్స్ సత్, ఉనికి, ఉన్నది. అంటే కారణము సత్, దాని నుంచి వచ్చిన కార్యము అసత్తు కాజాలదు. ఒక అసత్తుకి ఇంకొక అసత్తుకి కనెక్షన్ రాదు. దీనినే అయుత సిద్ధాత్ అనుపపత్తే అన్నారు. ఇంకా వెళ్దాం. ఇమాజిన్ రవి ప్రకాష్ జీ, ఇమాజిన్ దట్ యు ఎంటర్డ్ an empty room. You have entered an empty room. There is no furniture, no table, nothing, no laptop, nothing is there. Bare walls and an empty room. And you are asked, what do you see? You are asked, what do you see? You say nothing. Say nothing. Nothing means no thing. No thing which is perceivable is there. Nothing means no thing other than the five elements are there in the room. The air, of course, is there. The space is there. The warmth in the room is there. The heat part, the moisture is there. And of course, the particles of dust also are there. Is it nothingness? No. The five elements in the room and in the walls are also there. So this, when you say nothing, there is no thing that you are looking for. ఓకే, అంతేగాని అక్కడ ఏమీ లేదు అనే అర్థం అక్కడ ఉండదు. ఏమీ లేనిది ఉండదు. ప్రపంచంలో అన్నీ ఎప్పుడూ పంచభూతాత్మకంగా ఉండనే ఉన్నాయి. ఒక చోట ఒకటి లేదు అంటే మనం చూస్తున్నది లేదు అని అర్థం. We always look for the effects we already know. When I say, is there my laptop in that room? Yeah, it's not there. I have seen. That means you are looking for a particular effect and it is not there. But there may be several other things we will not take notice. When we are searching for a particular thing, we will not take notice of all the other things. అక్కడ చిన్న ఒక డిజైన్ వేసినటువంటి ఒక పుస్తకం ఉంది, అది చూసావా? చూడలేదండి. ల్యాప్టాప్ కోసం వెతికాను, అది లేదు, వచ్చేసాను. We miss that. This is very common experience.
We can't search for something which we do not know. This is another rule. You cannot search for something which you are not aware, either in the name or in the form or in the lakshana. Either somebody should have told you what is its name and form, or they should have told what effect, what sambandha, what sort of lakshanas it has got. Otherwise, we cannot find anything. That means things are existing. Only we are seeking what we know. We are not able to see what we are not knowing. In a crowd, I go into the crowded mall. I don't see anybody. I just see so many people. Nothing registers except if I meet my friend. I know, yeah, I have seen him in the mall. But other people, I see them, but I forget. They are not registered because we don't recognize them because we don't know already those people. Either you must know the name or form or the lakshanas or attributes, or somebody must have told, yeah, this looks like that. You must have seen in the pratyaksha or inferred by the anumana or inferred by somebody's words, which is also called anumana. In this case, it is aparoksha, it is called, introduced by somebody else. Pratyaksha, aparoksha or anumana. Anumana by your own inference, anumana inference because of somebody else's experience. A potter has a clear knowledge of what he is going to make. A potter will have a very clear knowledge of what he's going to make. That is why he is able to bring out so well. When I wanted to make a pot out of that, I will not be able to do it. If I go and sit there the same way I rotate and put my hand, something else comes because I do not know, have a clear knowledge of how a pot looks like, what are all the things which are not attributes of pot, and what are all the things which are part of a pot. I have no idea. So I cannot produce that. A potter clearly knows that. Sarvagnya Paramatma knows what will be the effect he produces, or what are the effects he has already produced, what are the effects that are already in place. That is why he is called Sarvagnya. Sarva, this Sarva word in Upanishads and Vedanta has no exceptions, no exclusions. It is all inclusive word. It includes everything. Jnana, knowledgeable about everything, future, past, and present. Atita, Vartamana, Anagata, all the three. He has a blueprint for all of us, for all the things, and for all the times. This is the message of this Sat Karyavada. We are coming to an end of that. Please note these statements very carefully, made by masters of yesteryears. These are statements made in different occasions by masters of yesteryears, like Sankaracharya, like, the other great saints who are born in this, Ramana Maharishi, and then Ramakrishna Paramahamsa, Vivekananda, and our present day Swamijis. Of course, our gurus also teach the same thing. Very parampara anta kuda దీన్ని నమ్ముతుంది. The clayness is inherent in all the clay karyas. మట్టితనము మట్టి యొక్క అన్ని కార్యములలోనూ, అంటే కుండ, మలక, ప్రమిద, పూజ, ఇంకా ఏమేమి అనుకున్నారో అన్నిటిలో కూడా ఆ మట్టితనము, అంటే ఆ క్లేనెస్ అంటామే, అది అంత ఇన్హెరెంట్ గా ఉన్నది, స్వభావ సిద్ధముగానున్నది, తెచ్చిపెట్టుకున్నది కాదు. తెచ్చిపెట్టుకున్న బంగాళదుంప వేడిపోతుంది, అది ఉండదు, అది అసత్. నిజమైనటువంటి ఆ అగ్ని తాలూకా వేడి సత్, అది ఉంటుంది స్వభావము. Likewise, the clayness is inherent in all the clay karyas. The goldness is inherent in all the gold karyas. What are the gold karyas? Ring, bangle, necklace, chain, you can name any ornament you like. In all the karyas of gold, all the nagalu of gold, the goldness is inherent. That is why it is valued. If the goldness is only in one part of that, then naturally the Kamsali will take only that bit and leave you the remaining. The waterness is inherent in all the karyas of water. What are the karyas of water? Water itself, ice, snow, vapor, anything you think of.
These are all, waterness is inherent to all the karyas of water. The mangoness of a mango seed is all over the mango tree. The mango seed has got the mangoness in that. All the ingredients to become a mango tree is the mangoness. That is there all over the mango tree. It is expressed in the mango fruit. Other parts of the mango plant, it is not functionally not expressed. You mean to say with the other parts of the plant, the mango fruit will come? It cannot. It means the others are the leaves, the branches, everything, the flower that blossomed, everything is a sahakari karana to produce the mango fruit. The mangoness of the mango seed is all over the mango tree, not simply in the mango alone. The cottonness of cotton pervades all over its effects in the prati, in the nulu, in the unwoven nulu, in the woven cloth, in the shirt, in the kerchief, anything that you think of. The cottonness of cotton pervades all over its effects. What does that mean? The karya is always pervaded by the karana. The karana pervades the karya everywhere. The oceanness of ocean is in every wave, bubble, and nuraga, surf. Okay? Can we say the bubble is not ocean? No, no. The oceanness is there in the bubble, in the surf, in the wave. The oceanness of ocean is in every wave, bubble, and surf. Likewise, similarly, yatha, tatha, the satness, ante uniki, unnadi, easiness. Satness is in English called easiness. I am, he is, it is, antam kada. Easiness or satness is inherent in all karyas of the sat. What is that? All karyas of the sat are the jagat. Jagat karana is the sat. From the sat, all karyas have come. The satness is there. The easiness is an inherent property of all the karyas of the sat. The chitness or the knowingness or the chaitanya is inherent in all the manifest things of the world. The anandaness or the inherent bliss is the nature of all that is created. Then why I am not having ananda? That is because you are clouding yourself with something which is not related to the sat. We are clouding ourselves with the asat. So I am miserable. That doesn't mean the ananda inherent is not there. What all you require is don't identify with the anatma part, identify with the ananda, atma part or the sat part or the chit part. Then automatically the Satchidananda manifests in every one of us. This is the message of Sat and Karya Sat, Karana Sat and Karya Sat. The effects are a mere continuation and functional expression. The effects are a mere continuation of the Satchidananda for a functional purpose of functional expression. Other than that, if you get away from the functional nature of the expression or the medium or the upadhi, the Satchidananda is ever flowing and continuing in everything, right from a blade of grass and a tiny ant to the Creator Himself. Ya Brahmadi Pipili Kanta Tanushu Prota Jagat Sakshini Saivaham Nacha Drusya Vastviti Rada Prajnapi Yasyasti Chet Chandalostu Satudvijostu Gururityesha Manisham Mama Ya Brahmadi Pipili Kanta Tanushu Prota. It is in continuation everywhere. Only the discerning eye can perceive this. అలాంటి వాళ్ళనే జ్ఞానులు, ధీరాహ్, పండితాహ్, విద్వాంసులు అంటూ రకరకాల పేర్లతో పిలుస్తుంది. The one who has a discerning eye to separate the anatma from the atma can only perceive this continuation of Satchit Ananda in everything. Rest all have a sight which is blind. Akbar story I have told you. Everybody said there was a sort of statement. 99.9% of people here are blind. Akbar said, yeah, why should I say blind? All of you are able to see. Then Birbal said, no, we are all blind. Because we are seeing only the outer thing and not what has to be seen. Rest all have a sight
which is blind. You see here, this is the wonderful thing that we all like to have as breakfast or dinner. Puri is available. This is the the effect state or the karya state. This is also a karya state, one step before. This is also a karya state, one step before. This is also a karya state, one step before. This is also a karya state, one step before. This is also a karya state, one more step before. This is the thing which we call the crop of that, and that is also a karya. But then who is the karana? Jagat karana. We assume that this is the karana of this. This Godhuma is the karana of this. But in fact, all are intermediary karyas. The only karya, if you trace back everything into the macrocosm, you reach the Paramatma or the Niranyagarbha. If you go into the microcosm, then also you reach the space between the electrons and protons, which is nothing but the Ananta or the Paramatma. This is the message all of us have to imbibe. There is a, whatever form the sculptor wants to make, it is already there. Maybe he will bring Mary Mata out of it, or maybe he will bring Guru Nanak out of it, or Krishna out of it, or Buddha out of it. It is his choice. But they're there in that fact we have to understand. Or he can bring out an all-appealing, beautiful sculpture also out of it. Need not be a murti of a sort of akara rupa god, but it can be even a, this also is God. Who says this is not God? The beautiful architecture here is also God. That's what we have to have. Our Guruji's master strokes in this 2 days lecture or 3 days lecture, Anumeyat vacha. Anumeyat ante అనుమానం. అనుమాన ప్రమాణం ఏమిటి? కార్యము కనిపిస్తున్నది కాబట్టి కారణము ఉండి తీరుతుంది. Okay, Anumeyat is nothing but the karana is visible, the karya is visible. You have to infer the karana must have existed. The whole world is visible, available for observation, means the Jagat karana is there. There is no question of doubting that. That is the Anumeyatvat. Anumeyatvat. Second one, karanam natu pindakara visheshaha. పిండము మొదలైనటువంటి ఇప్పుడు చూసామే గోధుమ పిండి, గోధుమ ముద్ద, ఆ గోధుమలు ఇవన్నీ కూడా విశేషములే, కారణ విశేషములు కావు. అవి కారణం కాదు. అవన్నీ పిండాకార విశేషములు అన్నీ కూడా నతు కారణం. దే ఆర్ నాట్ ది కారణ, దే ఆర్ ది ఇంటర్మీడియరీ కార్య. అనువృత్తి దర్శనాత్. You see a continuity of the karana continuing and flowing into the every effect of that. The clayness is seen in all the clay parts. మట్టి తాలూకా మట్టి తత్వము, మట్టి తాలూకా కార్యములన్నిటిలోనూ అనువృత్తి కలిగి ఉంటుంది. నా సాదృశ్యాద్ అన్వయ దర్శనం. వాళ్ళు సాదృశ్యము వలన అంటే ఒకదానితో ఒకటి పోలిక ఉండడం వలన అన్వయము కనిపిస్తోంది అన్నారు. నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. సాదృశ్యం ఒకటి ఉంటే సరిపోదు, క్షణభంగురవాదము కాదు. ప్రత్యక్షత్వే అనుమానాభాస. అంటే when something is readily available for pratyaksha, if you bring a kalpita anumana pramana, it is not tenable. The pratyaksha overrules the anumana. Pratyaksha is more powerful, and pratyaksha and anumana should be synchronous, congruent, then only you can make a decision out of it. If pratyaksha and anumana are wide apart, this is called incongruent observation. Then you have to get some more pratyaksha and anumana references to say that pratyaksha is the truth. So pratyakshatve anumana abhasa. ప్రత్యక్షత్వము ఉన్నప్పుడు అనుమానము అభాస అవుతుంది, నాన్ టెనబుల్. కర్త అభావే సంబంధాత్ ఉపపత్తి. కర్తాభావే సంబంధాన్ ఉపపత్తి అనేటటువంటి దాన్ని కూడా చూశాం. కార్యస్య అభివ్యక్తి లింగత్వాత్. వాట్ ఈస్ అభివ్యక్తి? It is verily available even before it is manifest. It is అభివ్యక్తం అయి ఉన్నది. ఇలాగా లింగత్వాత్, నాట్ ఫంక్షనలీ బట్ లింగత్వాత్.
కర్త్రాభావే సంబంధ అనుపపత్తి. కర్త్రాభావం అంటే జ్ఞాత అనేవాడు లేకుండా ఉంటే కర్త అభావము, జ్ఞాత అభావము, ద్రష్ట అభావము లేకుండా ఉంటే సంబంధము మొదటి దానికి, రెండవ దానికి, నాలుగవ దానికి, 20వ దానికి కంటిన్యూయేషన్ అనుపపత్తి. యుక్తము కాదు, యుక్తియుక్తము కాదు. When there is a screen only, all the pictures can be cached. There should be the river bed for you to see the river to flow. Not never any once you can take bath in the same water of the river. The water that you dip now, already gone. Some new water will come. But the background, the river bed is essential. That's what he's saying. Kartra abhave sambandhat anupapattihi. In the absence of drashta or jnata, your sunyavada will not stand. If you say kartra is there, then sunyavada will not stand. Either way, you are the loser. You are a lose-lose situation, and I am in a win-win situation. Karyasya abhivyakti lingatvat. Karanamunundu కార్యము అభివ్యక్తమై సూచనంగా కనిపిస్తోంది. రాబోయే బిడ్డ తల్లి గర్భంలో లింగత్వాత్ అభివ్యక్తి. రాబోయే శిల్పము, చెక్కబోయే కృష్ణుని విగ్రహము ఆ మార్బుల్ స్టోన్ లో అభివ్యక్తి లింగత్వాత్ కార్యస్య అవైలబుల్. ద్వివిధత్వాత్ ఆవరణస్య, two-fold coverings, the intrinsic and the extrinsic. We have seen that. అంతేనా? ఇంకా ఉన్నాయా? ఇంకో 8 ఉన్నాయి, ఇవాళ చెప్పుకున్నాం. క్షీరోదకాదే ఏకదేశ దర్శనాత్. పాలు నీరు ఒకే చోట ఉన్నాయి. ఒకే చోట ఉన్నప్పుడు ఆవరణ ఉండదనడానికి లేదు, ఉండడానికి అవకాశం ఉంది. కారణే వర్తమానం కార్యం, కార్యాంతరాణం ఆవరణం. కారణములోనే కార్యము ఇమిడి ఉన్నది. అతీత పాస్ట్, అనాగత ఫ్యూచర్, వర్తమాన ప్రజెంట్, ప్రత్యయ బుద్ధి ప్రత్యయముల యొక్క భేదము వలన మీరు ఆ వర్తమాన బుద్ధి ప్రత్యయం కోసమే చూస్తున్నారు మీరు. బట్ అతీత ప్రత్యయం ఉన్నది, అనాగతం ఉన్నది, అవి కూడా బుద్ధి ప్రత్యయములే అంటూ చెప్పారు. ఫంక్షనాలిటీ ఈజ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. విప్రతిషేధాచ. విప్రతిషేధము అంటే ఒకటి సత్ ఇంకొకటి అసత్ అవుతే కలవండి. అంటే ఇది సత్ అవుతే అది కూడా సత్ అవుతేనే సంబంధం ఉంటుంది. అసత్ దానికి అసత్తు సంబంధం ఉండదు. మృత్ అవయవ సంస్థానం. The carpenter will do all that is to rearrange the configuration of the wood to give a table. The potter will rearrange all the three-dimensional spatial arrangement of the mrit to give you a beautiful pot. The sculptor will rearrange and remove all the unnecessary things and see that the only part that gives the silpa of Krishna will be done. That is called the mrit avayava samsthanam. Chaturvidhanam abhavaha anupapattihi. This we did not cover for obvious reasons. What are the abhavas? మనం చెప్పుకున్నాము. ప్రాగభావము, ప్రధ్వంసాభావము, అన్యోన్యాభావము, అత్యంతాభావము. ఈ అభావములు ఈ తార్కికులకు ఉంటాయి. ఆ అభావాలు పనికిరావని చెప్పి కొట్టి పారేశారు. అది ప్రజెంట్ కాంటెక్స్ట్ కి డైరెక్ట్ గా సూటబుల్ గా లేదు. తర్వాత అది వేరే లెక్చర్ అవుతుంది కాబట్టి ఆ అభావముల పార్ట్ మనం కవర్ చేయలేం. చతుర్విధానం అభావ అనుపపత్తి. ఈ 4 అభావాలు ఉండవు అని ఆయన ప్రూవ్ చేశారు. ప్రాగభావము, ప్రధ్వంసాభావము, అన్యోన్యాభావము, అత్యంతాభావము అని నేర్చుకున్నాము. తార్కికులకు ఉంటాయి అవి. వేదాంతంలో అవి లేవని ఆయన ఖండిస్తారు. తర్వాత చూద్దాం ఇంకోసారి. అర్థక్రియా సామర్థ్య రూప సత్వ నిషేధ. అర్థ పర్పస్, క్రియా యాక్షన్, సామర్థ్య ది పర్పస్, ఓకే, ది ఎబిలిటీ, రూప షేప్, వాటి సత్వ ఉండడము, వాటిని నిషేధము. జస్ట్ బికాజ్ యూ కెనాట్ సీ ఫంక్షనల్ కార్యం, you cannot negate its presence. Functionality is only one aspect of the karyam. I told you this is a cell phone, whether it is functioning or not functioning, it is still called a cell phone. A car in the dump yard is a car on the road is a car in the factory before it is assembled is also a car factory.
దట్ ఈస్ కాల్డ్ అర్థక్రియా సామర్థ్య రూప సత్వ నిషేధ. తర్వాత భావ అభాయో అయుత సిద్ధత్వాత్. అయుతము అంటే ఒకటి సత్తు ఒకటి అసత్తు అవుతే కలవవు అన్నారు. ఈ విధంగా మనకు రకరకములుగా బోధించారు. ఇక్కడతో ఎండ్ అవుతుంది. 2 గీతా శ్లోకాలను కోట్ చేసుకోవాలి. నత్వేవాహం జాతునాసం నత్వం నేమి జనాధిప నైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఓ అర్జున, నత్వేవా అహం జాతు నాసం నత్వం నే మే నైమే జనాధిప. ఇక్కడున్న రాజులు నువ్వు నేను లేకుండా లేమయ్యా, ముందు ఎప్పుడు ఉన్నావు. నేనున్నాను అంటే ఆయన పరమాత్మ, ఆయన ఉన్నాడు. నోనో నువ్వు ఉన్నావు, ఈ రాజులు ఉన్నారు. మరి ఫ్యూచర్లోనో ఎస్ వీఆర్ ఆల్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నచైవ న భవిష్యామః. 2 డబుల్ నెగటివ్స్ వాడుతున్నారు వేదవ్యాసులు వారు. న భవిష్యామః ఉండబోము, న భవిష్యామః ఉండబోకుండా ఉండము అంటే ఉంటాం. అంటే ఏమిటండి? బ్యూటిఫుల్ వే ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్. ఉంటుంది అని చెప్పడానికి ఉండకుండా ఉండదండి. టేబుల్ మీద అది ఉండకుండా ఉండదు అంటే ఉంటుంది. నన భవిష్యామః చ ఏవ నన భవిష్యామః. డబుల్ నెగటివ్స్ వాడి సర్వే వయం అన్నారు. భగవంతుడు ఏం చేశారు? హీ ఇన్క్లూడెడ్ హిమ్సెల్ఫ్ విత్ ఎవ్రీబడి ఎల్స్. Why he has done that? Paramatma is different and we are no. Paramatma and we are one and the same. So that is why he said Vayam. Vayam means Manam. Atah Param. Hereafter also we are going to continue. There is never a time when I wasn't there, you weren't there, and these people weren't there. There will never be a time in future where all of us will be there. All of us will definitely be there. There will be never a time when we will not be there. That means all of us will be. What is that? Sat is ever existing. He is referring here to the Sat Padartha in the combination of Sat and Asat. We are a complex combination of Sat and Asat. Here Bhagavan is referring to the Sat in us and not putting a focus on the Asat in us. Asat will go. The Asat part has to perish. There is a perishable part, there is an imperishable part. There is an ever-changing part, there is a never-changing constant part. He is talking about that never-changing, constant, imperishable part. Na sato vidyate bhavo, na bhavo vidyate sataha. There can never be an existence for Asat. There can never be, never, not even 1 minute for the Asat. Na bhavo vidyate sataha, na abhavo vidyate sataha. That means Sat can never be not existing. That means Sat is ever existing, Asat never exists. Ubhayorapi drusto antaha vanayoh తత్వదర్శిభిః. అంటే ఆ తత్వము తెలిసిన వాళ్లకు ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసము చక్కగా తెలుస్తుంది. నిలకడగా ఉండని మార్పు చెందే పెరుషబులైన అసత్ అంటే ఏమిటి? నిలకడగా ఉండనటువంటిది, నిలకడగా ఉంటూ ఇంపెరిషబుల్, అచ్యుతం, నిరవయవం, నిష్కలం, అనాది అనేటటువంటి సత్ అంటే ఏమిటి? ఈ రెండిటి వ్యత్యాసము సదసద్ వివేకము చక్కగా అనయోః ఉభయోరపి తత్వదర్శిభిః దృష్టః. ఓకే, నౌ యు సీ బ్యూటిఫుల్ బ్రహ్మసూత్రం. మడత పెట్టిన వస్త్రంబు మాదిరిగని ప్రళయకాలంబునందుకన్ పడకయుండు అటిదే కనిపించు సృష్టి అంతరమున మడత విప్పిన వస్త్రంబు మాదిరిగనే. ముందు చూశాము, మళ్ళీ కన్క్లూడింగ్ అవే చెప్పుకుంటున్నాం. భావేచ ఉపలబ్ధే. భావము అంటే ఏం చెప్పుకున్నాము? సత్. ఆ సత్తు వలన తెలిసిపోతున్నాయి, ఇవన్నీ ఉన్నాయని తెలుస్తుంది. భావేచ ఉపలబ్ధి. అభావము ఉపలబ్ధి కాదు. కారణము లేక కార్యంబు కలుగబోదు. దిస్ వాట్ వి హావ్ సీన్ ద లాస్ట్ 3 times. కారణము లేక కార్యంబు కలుగబోదు, కాన కార్యంబు కలుగుచో కారణంబు కలిగి ఉన్నట్టు తెలుసుకోవలే మనము అనుమానాత్వాచ.
కార్యంబు ప్రత్యక్షమై కానుపించు అప్పుడే కారణం హింపనగును కాన కార్యకారణ విషయ భేదము లేదు. అందులో విప్రతిషేధము లేదు, అయుతి ఇది కూడా లేదు. కాన కార్యకారణ విషయ భేదంబు లేదు. అగ్నిగల చోటనే ధూమమావహిల్లు అనుమాన ప్రమాణం. అవతరించదు ధూమము అగ్ని లేక, అగ్నిగల చోటనే ధూమమావహిల్లు. అవతరించదు ధూమము అగ్ని లేక. ఉండ మట్టి ఉన్నప్పుడే ఉండగలుగు, ఉండగలుగదు మట్టిలే కుండు నెడల. కుండ మట్టి ఉన్నప్పుడే ఉండగలుగు. When the karana is there, then only the karya can exist. And in every karya, the karana pervades. అంటే దానినే అనుయుక్తిగా ఉంటుంది. కుండగలుగదు మట్టిలే కుండు నెడల, పడుగు పేకలుగానే పడిన నూలు. పోగులే లేక పటమెట్లు పుట్టగలదు. కారణం కారణ బ్రహ్మమునకు కార్యమైన ఎట్టి జగతి. కారణ బ్రహ్మమునకు ద ప్రైమర్డియల్ కారణ జగత్ కారణమునకు కార్యమైనట్టి ఈ జగతి వేరుగలేదు బ్రహ్మముగాక. కారణ బ్రహ్మమునకు కార్యమైన ఎట్టి జగతి వేరుగలేదు బ్రహ్మముగాక. జగతి వేరుగలేదు బ్రహ్మముగాక. ఏం చేశాము? అసత్వాదంతో స్టార్ట్ చేశాము, దానిని నిరస్తము చేశాం, అంటే డిఫీట్ అయిపోయింది. కారణము అసత్ కాదు అని ముందు నిరూపించారు. కార్యము అసత్తు కాదు, వాళ్ళు రెండు అసత్ అన్నారు, ఆ రెండు కాదు అన్నారు. తర్వాత అసత్ కార్యవాదము పొసగదు అని నిరూపించాము. ఎవరు నిరూపించారు? భగవత్పాదులు మనకు నిరూపించారు. ఆయన ఆల్రెడీ నిరూపించిన విషయం మనం చదువుకున్నాం. కారణము కార్యము రెండూ సతే. మీరు కారణము సత్తు గాని కార్యం అసత్ అన్నారు, అలా కాదండోయ్, రెండూ సతే. ఎందువలన కార్యకారణ భేదంబు లేదు. కార్యకారణాలకు అభేదము. సత్కార్యవాదము లేక వేదాంత సిద్ధాంతము, అద్వైత సిద్ధాంతము కారణము సత్, ఆ స్టేజ్లో కార్యము అవ్యక్తము. సర్వ కార్యములు ఏమిటి అంటే వ్యక్తమగుటయే. కమింగ్ టు లైట్, స్ప్రౌటింగ్ అప్, స్ప్రింగింగ్ అప్ and then budding out is the karya. In the unbudded state or embedded state, it is the karana. Okay, now look at this. So శూన్యవాదము కారణము లేదు తప్పు, కార్యము లేదు తప్పు, శూన్యవాదం కొట్టేశాం. కారణము ఉంది ఓకే ఒప్పుకున్నాము, కార్యము లేదు యు ఆర్ రాంగ్, అసత్కార్యవాదం కొట్టేశాం. సత్కార్యవాదం ఎస్, కారణము ఉన్నది కార్యము ఉన్నది, యాక్చువల్లీ ఈజ్ ఈక్వల్ టు. ఈ రెండు బోధానికి ఒకటి సంబంధమే. ఈ రెండు అయుత సిద్ధ అన్నారు కదా, అదే ఇక్కడ కార్యమే కారణము, కార్యకారణములకు భేదము లేదు. అంటే ఈ ఎఫెక్ట్ జగత్తులో మనం పరమాత్మను పట్టుకోలేనటువంటి పరమాత్మను పట్టుకోవడానికి మనకి ఉన్న ఏకైక మార్గము ఈ జగత్తుని పరమాత్మగా దర్శించడం. దర్శించి దానిని చక్కగా పరమాత్మను పూజించినట్టు ప్రతి దానిని కలుషితము చేయకుండా, పాడు చేయకుండా, వినాశము చేయకుండా చూసుకోవడమే సత్ అసత్ అనేటటువంటి ఆ వాదాలను తొలగించి రెండూ సత్ అనే సత్కార్యవాదాన్ని స్థాపించుకోవడం. ఓకే, you are able to see a beautiful rainbow there. All of us have seen the rainbow. There is something beyond our eyes. The human eye has got a limited power to see Vivekachudamani below the infrared or ultraviolet. Ultra than the violet, infra below the red, we cannot appreciate. There are several other colors which human eye cannot appreciate. What are these colors? Where from they have come? Just imagine. It is all white light. This white light is the karana and these are the karyas. Then what is this violet color? When all the other colors are absorbed or ఆచ్ఛాదితమై ఒక్క వైలెట్తో చేస్తే బయటకు అది వైలెట్ గా కనిపిస్తుంది. అలాగే ఒక్క బ్లూ లైటే బయటకు వచ్చి మిగతావన్నీ అబ్జార్బ్ అయిపోయి ఉంటే బ్లూ కనిపిస్తుంది. దీనినే ఇంట్రెన్సిక్ ఆచ్ఛాదన అనడానికి చక్కని ఉదాహరణగా తెలుసుకోవచ్చు. ఓకే, నౌ whenever we see a rainbow, pray the Almighty, the white light which is the karana,
behind all that. The rainbow is nothing but the Karya form of the Jagat Karana, which is the white light here. Okay. Now, Tasmat, this is Bhagavad-pada's concluding statement in the Bhashya. Tasmat, because of all the discussion that we had, Satyeva Karyam. కారణం గురించి చెప్పక్కర్లే, కారణం ఎప్పుడు సత్తే, కార్యం సదేవ. ఇప్పుడు ప్రాగ్ ఉత్పత్తేర్ ఇది, ఉత్పత్తి పుట్టుట, ఉత్పత్తేస్ ప్రాగ్ బిఫోర్ ఉత్పత్తి ఇది సిద్ధం. ద కార్యం ఈజ్ ఆల్సో ఏ సత్ ఈవెన్ బిఫోర్ ది కార్య టేక్స్ ఎ ఫిజికల్ షేప్. తస్మాత్ సదేవ కార్యం ప్రాగుత్పత్తేర్ ఇది సిద్ధం. కావున కార్యము పుట్టుటకు ముందు ఉండనే ఉన్నది కారణము నందు అని నిరూపణమైనది. అంటే ఆ కార్యము కారణము కంటే వేరు కాదు. ఇక్కడ కారణము ఏమిటి? జగత్ కారణమైన పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము కంటే ఈ జగత్తు వేరు కాదు. దాని తాలూకా ఇఫెక్ట్ అయినటువంటి ఈ కార్యమైన జగత్తు వేరు కాదు. ఇదే జగత్ బ్రహ్మ ఏకత్వము. ఇక్కడే ఈ చాప్టర్ లో ఉన్నాం, జగత్ బ్రహ్మ ఏకత్వాన్ని చదువుకుంటూ వచ్చాము. ఇదే ఘట భాష్యము. భగవత్పాదుల వారికి అనేక హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకుంటూ ఈనాటి దీనిని అద్వైత ప్రార్థనలతో ముగించుకుందాం. న సాంఖ్యం న శైవం న చత్వాంచరాత్రం న జైనం న మీమాంసకాదేర్ మతం వా విశిష్టానుభూత్య విశుద్ధాత్మకత్వాత్ తదేకో వశిష్ఠః శివ కేవలోహం. అజ్ఞానాన్ మనసోపాధేహి కర్తృత్వాదీని చాత్మని కల్ప్యంతే అంబుగతే చంద్రే చలనాది యథాంభసః. యత్పరం సకల వాగగోచరం గోచరం విమల బోధ చక్షుషః శుద్ధ చిద్ఘనమనాది వస్తు యత్ శుద్ధ చిద్ఘనం అనాది వస్తు యత్ బ్రహ్మ తత్వమసి భవయాత్మని బ్రహ్మ తత్ త్వం అసి భావయ ఆత్మని బ్రహ్మ తత్వమసి భవయాత్మని. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.